నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, ఏలూరులో ఉంటున్న కృష్ణవేణి గారు నన్ను ఒక ప్రశ్న వేశారండి. మాధవి గారు, మీ తోటలో టమాటా నారు ఉంది కదా, మొన్న నేను టమాటా నారు గురించి చూపించానండి. కొన్ని నాట్లు అయితే వేశాను. వేసవిలో టమాటా మొక్కలు వేసుకోవచ్చా, కాస్తాయా అని అడిగారండి. కృష్ణవేణి గారు, మీకైతే కాస్తాయండి. ఎందుకంటే మీకు ఎండ తక్కువ, నాకు తెలుసు కదా, ఒక పూట ఎండ తగులుతుంది అంటున్నారు. అలాంటి వారందరూ కూడా టమాటా అన్ని రకాలు వేసుకోవచ్చండి. కానీ ఎక్కువ ఎండ ఉన్నవారు ఏం చేస్తారు అంటే, మీకు హైబ్రిడ్ టమాటాలు మనం ఇప్పుడు కానించి వచ్చేవి హైబ్రిడ్ కాయలు వస్తాయండి. కాయ గట్టిగా ఉండి మనకి కూర వండుకోవటానికి బజార్కి వెళ్ళినప్పుడు దొరుకుతాయండి. కోలగా ఉంటాయి, మనకి అవి గట్టిగా ఉంటుంది కండ. అవి దొరికినప్పుడు మీరు కూరకే ఒక పావు కేజీ తెచ్చుకోండి, కూర చేసుకోండి. అందులో ఉన్న వాటర్ని తీసుకోండి, ఇలా నారు వేసుకోండి, నీడను పెట్టుకోండి. మొక్కలు వచ్చాక మీరు మొక్కలు వేసుకోండి. కానీ వాటికి నేను ఎప్పుడు మొక్కకి ఇలా డబ్బా దబ్బలిస్తాను కదండి, అలా మీరు ఈ అడుగు కోసేసి ఆ మొక్కకి ఇలా నాటుకోండి. ఎండ ఉంటే, లేదు అంటే నీడ ఉన్న చోట్ల పెట్టుకోండి. అలా వస్తాయండి. తర్వాత మన ఇంట్లో ఇప్పటికే పాత మొక్కలు ఉన్నాయి అనుకుందాం, వాటికి ఇది వేసవి కాదమ్మా, నీకు కూల్గా ఉంచుతాను అని వాటికి చెప్పి ఒక పెద్ద చెట్టు పక్కనే ఈ చిన్న చెట్టును వేయండి. దీనికి ఒక పూట అలా తగిలిలాగా ఎండ వాటిని ఏర్పాటు చేసుకోండి. అలా చేస్తే అవి చక్కగా వాటి సమయం అనుకుని మనకి కాసేస్తాయి అంతే. అలా నేను ఏ మొక్కకి ఎంత ఎండ కావాలో అలా ఏర్పాటు చేసుకుంటానండి. ఇప్పుడు మనకి పందిర్లు ఉన్నాయి కదండి, ఆ పందిరి వేసవి వచ్చేసింది కదండి, నేను కొన్ని గొబ్బరాకులు అయితే వేస్తానండి. తెమ్మన్నాను, ఇంకా తేలేదు. పాదులన్నీ మూసేస్తే పర్వాలేదు, కానీ ఎన్ని పాదులు పెట్టినా ముయ్యట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు బాగున్నాయండి మన పాదులు. మనం ఇది ఓడబ్ల్యూడిసి వేస్తున్నాం కదండి, నేను ఒకేసారి వేసాను, ఇంకా వెయ్యాలి, ఇంకోసారి వేస్తాను. మీకు మరో కొన్ని వివరాలు దాంట్లో చెప్తానండి. ఓడబ్ల్యూడిసి అని కొట్టండి, ఆన్లైన్లో మనకు అది దొరుకుతుంది. ఆ డబ్బా వచ్చి 150 రూపాయలండి. అది ఎలా తయారు చేయాలన్నది వీడియోలు కూడా ఉన్నాయి, మన ఛానల్లో కూడా ఉంది. అలా తయారు చేసుకుని మీరు చక్కగా దాన్ని వాడుకోండి. చాలా బాగా మంచి రిజల్ట్ ఉందండి. నేను చెప్పి ఉంటాను కదా, జీవన ఎరువులు వేయాలి, మా తోట పెద్దదైందని. అవేనండి జీవన ఎరువులు అంటే ఏమీ కాదు. 150 రూపాయలతో మనం 2-3 సంవత్సరాలు అయితే ఆ నీళ్లు వాడుకోవచ్చు. మనకి ఎప్పటికప్పుడు సరిపడగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఆ తయారు చేసుకున్నది ఒక నెల రోజులు ఉంటుంది, చక్కగా వాడచ్చు. కృష్ణవేణి గారు, మీరు ఏమో లేదండి, మీకు ఈదిలో కొత్తగా వేసే మడులు కాకుండా అండి, వీధిలో ఎక్కువ ఎండ రాదు అన్నారు కదా, ఆ చోట్లో టమాటాలు అయితే పెంచండి. మీరు ఎక్కడి నుంచో తేవాల్సిన లేదండి, మన ఇంట్లో వండుకుండే కూడా వేసుకుని చక్కటి కాయలు కాస్తాయండి. టమాటా మొక్కలకే నిద్ర వ్యవస్థ అలాంటిది ఏమీ లేదండి. మా తోటలో సగం కూడా నేను మా ఇంటి వండుకున్న టమాటా విత్తనాలేనండి. చాలా బాగా కాస్తుంది. ఇప్పుడైతే చెర్రీ టమాటాలు అయితే వేద్దామండి. సరేనండి, రండి. చూసారా టమాటా మొక్కలు ఎంత బాగా వచ్చేసాయి. ఇవన్నీ కూడా చెర్రీ టమాటాయేనండి. అయితే మనకి పెద్ద టమాటాలు ఉన్నాయి. ఈ చెర్రీ టమాటాలండి మనం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానండి, నాకైతే ఇప్పుడుకి దొరికాయి. కానీ టమాటా మొక్కలు మనకి కాస్త పెరిగాక వేస్తేనండి, మనకి ఇలా వాలుగా గుచ్చుతేనట్టండి తొందరగా మనకి బాగా పెరిగి లావు కాయలు కాయస్తాయని అంటున్నారు. అయితే మనం వేసవి కాలం కదండి, మనం ఇక్కడ ఇలా ఎండలో ఉంచే కంటే వీటిని కాస్త లోపలికే వెళ్ళి వేసుకుంటే మంచిదని అనిపిస్తుంది, అందుకే తీసేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఈ మొక్క ఎండాకాలం కాయదండి. ఈ నీడకైతే పట్టుకొచ్చేసాను. ఇలా పెట్టడం వల్ల ఇక్కడ చెమ్మ కూడా ఆరిపోకుండా ఉంటుంది, మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలానే ఇలా మనం చిన్న వేలితో నొక్కితే ఇక్కడ మట్టి అయితే వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇదంతా కూడా ఎండి టాకులేనండి. ఇలా మనం మొత్తం దీంట్లో నేను చెర్రీ టమాటా అయితే పెట్టేశాను. చూద్దాం ఎంతవరకు కాస్తుందో. మీరు కూడా బాగా కాయాలని గట్టిగా కోరుకోండి. మన ఛానల్లో టమాటాలు చూసారా ఎన్నో. ఇది హైబ్రిడ్ టమాటా అండి, మనం కూర వండినప్పుడు వేసిన గింజలు. ఇవి వేసవి కాలంలో కాస్తాయండి, అందుకే నేను వేస్తాను. మనం మామూలు టమాటా కంటేనండి ఈ టమాటా మాత్రం వేసవిలో కాస్తుందండి. కూర వండుకునేటప్పుడు మీరు వేసవిలో దొరికే కాయలు ఉంటాయి కదండి, అవి టైం ఏం అవసరం లేదండి, మీరు వెంటనే వేసేసుకోండి, పెరిగిపోతుంది, కాయలు కూడా కాసేస్తుంది. కానీ
టమాటా చెట్టుకి సపోర్ట్ అయితే ఉండాలండి. ఎంత సపోర్ట్ ఉంటే అంత బాగా కాస్తుంది. ఇలా మీకు ఈ టమాటాలను కూడా ఈ టైంలో నారులు వేసుకుని కొంచెం నీడన పెట్టుకుని చక్కగా వాటిని నాటుకోండి. ఇదిగో చూసారా, ఇక్కడ టమాటాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడానండి నేను పందిట్లోకి అయితే తెచ్చేసాను. ఎండకి ఎలాగున్నాయో చూసారా. అదే మనం ఇంకా కాస్త నీడుంటే ఇవి చాలా గ్రీన్గా ఉంటాయండి. ఇక్కడ మనం చిన్న 2 ఆకులు తెచ్చుకుని వేసుకుందామండి. అలానే ఇక్కడ చూడండి, పొడి ఎండలో ఉంటే ఇలా మాత్రం అయిపోతాయండి టమాటా మొక్కలు. ఇక్కడ గోడ మీద పెట్టేశాను, ఎండ అయితే బాగా తగులుతుంది, చెట్లు అయితే ఇలా అయిపోతాయి. అది మాత్రం వేసవిలో టమాటాలు పెంచటం ఎండ తగిలితే కష్టమేనండి. చూసారు కదా ఎంత చక్కగా ఒక కాయ కోసుకుని చక్కగా నేనైతే ఒక నోట్లో అయితే వేసేస్తానండి. ఎందుకంటే ఈ మాట్లాడినప్పుడు నోరు ఆరిపోయినా నాకు మంచినీళ్ళు దాహం తీరుతూ ఉంటుందండి. ఇదిగో చూసారా, మల్లి చెట్టు అయితే ఎలా వేసేసిందో మొగ్గలో. మీరు చూస్తుండగానే కదండి నేను ఇక్కడ బంతి పువ్వులు అయితే వేశాను. పువ్వులు ఇక ఆ రంగు వచ్చాయి, మొగ్గలు చూడండి ఎలా వచ్చేసాయో. ఇవి ఇంకా ఇవాళ ఒక పువ్వు కోసానండి, ఇక మనకి పువ్వులు అయితే వస్తాయండి. ఇక కుండీ ఏమోనండి భవానీ గారు ఇచ్చినవి వేశానండి కదా. ఈ కుండీలోనండి ఎన్ని మొక్కలు వచ్చాయండి. ఇవేమోనండి మనకి మన గ్రూప్ జరిగింది కదండి, అందులో ఎవరో ఇచ్చారండి. ఎవరు ఇచ్చారన్నది నాకు ఐడియా లేదు, కానీ ఇవి ప్రత్యేకంగా ఒక మడిలో వేద్దామండి. ఈ మడిలో వేసి వీటిని మనం ఏం రంగులు వచ్చాయో అసలు నేను కొన్ని దాచుకోవాలి కదండి, అన్నీ వేసేస్తానా వేసవికాలం అని భయం లేకుండానే. ఏమోనండి వీటి మీద నమ్మకం అండి నాకు. చూసారా, ఇన్ని తీసుకున్నాను, కొన్ని ఎవరికైనా ఇస్తే బాగుండండి. అవునవును, నాకు ఒక ఫ్రెండ్ అడిగారు, ఫోన్ చేస్తానండి, వారికి ఇద్దాం కొన్ని మొక్కల్లో, వారు వేసుకుంటారు. ఇదిగో ఇది చూసారా, ఒక పొదరిల్లు లాగా ఉంది. ఈ పొదరిల్లులో మనం చెర్రీ టమాటాలు అయితే నాటేద్దామండి. మధ్య మధ్యన ఈ పాదుల్లో నాటేస్తే చక్కగా అయితే వచ్చేస్తాయి. ఇదిగోనండి మీరు చూస్తున్నారా, ఇదిగో వేలు వేలు పెట్టగానే నాకు ఎంతలో తెలిపోయిందో మట్టి చూడండి, ఇలా ఉంటుంది మా మట్టి. ఇప్పుడు ఇలా వేసేద్దాం. ఇదిగోండి ఒక ఆకు గిల్లేసాను, మీకు కనిపిస్తుందా? ఇదిగోనండి చక్కగా ఇప్పుడు మనకి ఇది ఎంతో అందంగా పెరుగుతుందండి. మనం దీంట్లో కలిపేయచ్చు, ఈ కొమ్మల్లో కలిపేస్తే చక్కగా పెరిగిపోతుంది. అలానే ప్రతిదీనండి ఇదిగోనండి నేను ఏ పుల్ల వాడతలేదు, వేలు అంతే నొక్కేసా. అదిగోండి ఇది ఒక కొమ్మ. ఇలా మనం ఎప్పుడూ తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి పాదు కూడానండి చాలా హెల్దీగా వస్తుందండి అవి వేసాకనే. ఇలా అన్నీ నాటేసుకుంటానండి. ఇందులో కాస్మోరోస్ ఉన్నాయండి, కాస్మోరోస్ కూడా దీంట్లోనే వేసేద్దాం. ఇక మనకి ఇవి శీతాకాలం కాసే పువ్వులండి, కాయవండి, మనం కష్టమే. ఇది మాత్రం వేద్దాం. కనకాంబరాలకి కూడా కాస్తంత నీడైతే కావాలండి. చూసారా, ఇదిగోనండి నేనైతే పువ్వుల్ని తలలో పెట్టుకుంది కంటే ఇలా చూసుకుంటాకే ఇష్టపడతానండి. నాకు ఇలానే ఇష్టం. ఇదిగోనండి ఇది OWDC 1 లీటర్ అండి. ఇది మనం 10 లీటర్ల నీటిలో కలిపేసుకుందాం. అలానే ఇది చూసారా, ఇది కిచెన్ వేస్ట్ నేను OWలో వేసి ఇలా వారం రోజులు ఉంచానండి. ఈ నీళ్ళని కూడా మనం 1 లీటర్ నీళ్లు వేసుకుని ఇలా 10 లీటర్ల నీళ్లు కలుపుకొని మనం మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు. అయితే 1 గంట ముందు నీళ్ళు అయితే పోసానండి మొక్కలకే. ఇప్పుడు మనం ఇవి వేసుకోవచ్చు. అయితేనండి మనం ఇలా కలిపేసుకోవచ్చు, లేదంటే ఇవి వేసుకోవచ్చు. నేనైతే ఇలా కలిపండి, అన్నీ కలిపి డ్రమ్ము నిండా నీళ్ళు పట్టేసి మొక్కలకైతే కొన్ని వేసేస్తానండి. అయితే మనం ఇప్పుడు నాటిన టమాటా మొక్కలకు మాత్రం ఇవి వేయనండి, ఇలా ఫ్రెష్ నీళ్ళు పట్టి ఆ నీళ్ళు మాత్రమే వేస్తాను. మనం ఇప్పుడు మొక్కలు ఇప్పుడే వేసాం కదండి, ఇప్పుడు మనం అంతంత కంపోస్టులు బలమైన నీళ్ళు వేసామనుకోండి, ఇవి
కరుపుకోలేవండి. అందుకే మనం ఒక 2-3 రోజులు వాటర్ ఇచ్చుకుని అప్పుడు వేసుకుంటే మంచిదని నా ఆలోచన. అంతే. చక్కగా మనం వేసవి కాలంలో కూడా చక్కటి కాయలను అయితే కాయించవచ్చండి. బూడిద గుమ్మడికాయ చూసారా, చూస్తుండగానే ఎంత పెద్దదైపోయిందో. అంటే మనం ఎక్కువ వేసి కిచెన్ వేస్ట్లో వేసుకుందామండి. చూసారా, ఇది కిచెన్ వేస్ట్. ఈ కిచెన్ వేస్ట్ మనం కంపోస్ట్ చేస్తున్నాం కదండి, దీంట్లో ఈ నీళ్లు వేస్తే అండి తొందరగా కుళ్ళిపోయి మనకే కంపోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇక్కడ కింద నుంచి వచ్చే నీళ్లు నేను ఇక్కడైతే కుండీకి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. వాటిని కూడా ఇందులోనే వేసుకోవచ్చు, లేదంటే మొక్కలకు అందించవచ్చు. ఇదిగోనండి, ఈ ఫ్రిడ్జ్లో ఉల్లిపాయలు వేసాం కదండి, ఈ ఉల్లిపాయలు వేసినవి నీటిలో ఇలా ఎక్కువ OWDC వేసి, అంటే ఇక్కడ మొక్కలు లీటర్ నీళ్లు, OW 5 లీటర్ల మామూలు నీళ్లు కలిపండి ఇందులో వేసేసానండి. అదే మొక్కలకైతే 10 లీటర్ల నీళ్లు, OW 1 లీటర్ కలుపుకోవాలండి. చూసారా, ఇదో రకమైన మన దుంప జాతి మొక్క. అలానే మీకు మల్చింగ్ చూపిస్తానండి. ఎన్ని రకాలు ఉన్నాయో మా తోటలో. ఎండుటాకులు వేసి మల్చింగ్ చేస్తున్నాం కదా. ఇది గ్రీన్ నెట్ అండి, ఇదేమోనండి ఉల్లిపాయల సంచులండి. ఇది ఉల్లిపాయల సంచులు, ఇది మైకా సంచి, తర్వాత ఇదేమో ఒక మొక్క, ఇది కూడా మల్చింగానే. అలానే బ్లాక్ కవరు, అలానే ఇందులో చూడండి ఏవేవో కొబ్బరి చిప్పలు, బాటిల్స్, ఇగోండి కాటన్ క్లాత్, ఇవి కూడా మనకి ఇక్కడ షాప్ బాటిళ్ళు. ఇలా పెట్టడం వలనండి మన మొక్కలో చక్కటి ఎండ నుంచి తాకిడి తగ్గేటట్టు ఉపయోగపడుతుంది. అలానే టమాటా మొక్క కూడా పెట్టుకోవచ్చు. చూసారా, ఒక చెట్టుకి ఆనుకుని ఇంకో చెట్టు ఉండటం వలన కూడా వేసవి కాలంలో చక్కటి కాపు అయితే వస్తుందండి. ఈ జామ చెట్టు చూసారా, చక్కగా మొగ్గలైతే వేస్తుంది. ఇది ఇంకో చెట్టు అండి, చూడండి ఎంత చక్కగా పెరిగిందో. వేప చెట్టుకి ఆనుకుని ఉంది. ఇలా మా తోటలో విత్తనంతో వేసిన మొక్క అండి, దానికి అదే వచ్చింది. చక్కగా పూత కొమ్మ అయితే చూసారా, నేను ఎప్పుడు ఇంతేనండి, నేను రోజు చూస్తున్నాను పూత పూస్తుందా అని. ఇప్పుడు అండి ఇదిగోనండి మీరు కెమెరాలోనే కనిపిస్తుందండి. నాకు రోజు చూస్తున్నాను, నాకు పూత కొమ్మ కనిపించలేదు. ఇప్పుడు నాకు వీడియోలో కనిపించింది, అనుకోకుండా తీసాను. చూసారా, ఇదిగోనండి ఎంత బాగుంది కదా, చిన్ని పూత కొమ్మ. చాలా హ్యాపీ అండి, ఇంత చక్కగా కాస్తున్నావు తల్లి. బాగా కాయలు కాయాలి ఈ సంవత్సరం, సరేనా? మీకు OWDC గురించి మరికొన్ని వివరాలు మరో వీడియోలో చెప్తానండి. మనం ఈ పాదులకి, చెరుకుకి ఇలా ఈ నీళ్ళు అయితే వేసేయచ్చండి. మొత్తం వేసేస్తాను. నాకు ఇది వేసాకనే బాగా రిజల్ట్ అయితే వచ్చిందండి. పాదులు బాగా సాగుతున్నాయి, పిందులు కూడా చక్కగా వస్తున్నాయండి. చూసారా, ఎంత బాగా పాలినేషన్ చేశాను కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. చూశారు కదండి కృష్ణవేణి గారు, మీరు ఏ డౌట్ పడకండి. మీకు ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మనకి టమాటాలు కాసే అవకాశం ఉంది. మీకు హైబ్రిడ్ కాయలు దొరికితే మీరు వేసుకోండి. వేసవి అంతా కూడా హైబ్రిడ్ కాయల్ని పండించుకోవచ్చు. అలానే మీకు ఎండ ఉండదు కాబట్టి ఇంకా మీకు కాస్తాయి దేశవాళీ అని అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్.